నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఒక జీవితం, తక్కువ కాలం కానీ అంతులేని ప్రభావం. 4 సినిమాలే చేశాడు, జీవితాన్ని మాత్రం పూర్తిగా సినిమాలా మార్చేసుకున్నాడు. కారణ జన్ములు అంటూ మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం చాలామంది గురించి. అయితే ఓ ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ భూమి మీదకి వాళ్ళు వస్తూ ఉంటారట. ఆ పని పూర్తయ్యాక శరీరాన్ని వదిలిపెట్టి పోతారట. ఇలాంటి కారణజన్ములు యుగానికి ఒక్కరున్నా చాలు అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి జన్మిస్తే చాలు, చరిత్ర మొత్తం వారి వెలుగులోనే నిలుస్తుంది. మరి అలాంటి కారణజన్ముడే బ్రూస్ లీ. ఆయన జీవితం చాలా విచిత్రం. కెరియర్ అఖండం, మరణం ఓ మిస్టరీ. ఈ కథనంలో బ్రూస్ లీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చేసినవి 4-5 సినిమాలే, జీవితం ముగిసింది 32వ ఏటే. కానీ ప్రపంచం మొత్తం అతడి నామస్మరణలతో మారుమ్రోగిపోయింది. ఒక్క యుద్ధ కళను మాత్రమే కాదు, యుద్ధ కళలతో పాటు తత్వాన్ని, ధైర్యాన్ని, లౌకిక విజ్ఞానాన్ని కూడా ప్రపంచానికి తెలియజేశాడు బ్రూస్ లీ. అతడి శరీరం చిటికెడు బరువే, కానీ చూపించిన ప్రభావం మాత్రం అసంఖ్యాక ప్రపంచ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. శరీరం కత్తిలా మారితే ఎలా ఉంటుందో చూపించిన తొలి వ్యక్తి, నటుడు, ఫైటర్ బ్రూస్ లీ. ప్రపంచ సినీ లవర్స్కి మార్షల్ ఆర్ట్స్ అంటేనే ముందుగా గుర్తొచ్చే పేరు బ్రూస్ లీ. 1970లలో మార్షల్ ఆర్ట్స్ సినిమాలకు ప్రపంచ గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ఆయనదే. ప్రపంచ సినీ చరిత్రలో మానవ శక్తి సామర్థ్యానికి పరాకాష్ఠగా నిలిచిన వ్యక్తి బ్రూస్ లీ. నటుడు మాత్రమే కాదు, మార్షల్ ఆర్ట్స్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఆ వ్యక్తి ఎంతో మందికి ప్రేరణలా నిలిచాడు. ఒక విధంగా చెప్పాలంటే మార్షల్ ఆర్ట్స్కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది కూడా అతడే. 1940 నవంబర్ 27న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఓ చిన్నారి జన్మించాడు. అతడి పేరు లీ జున్ ఫాన్. కానీ ప్రపంచానికి ఈ పేరు తెలియదు. బ్రూస్ లీ అంటే మాత్రం ఠక్కున గుర్తుపడతారు. బ్రూస్ లీ పుట్టుక కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చైనా ఢాకా కంపెనీకి చెందిన ఓ నాటకీయ కళాకారుడికి అమెరికాలో పర్యటన చేస్తుండగా పుట్టాడు. అలా అమెరికా పౌరసత్వం అతనికి జన్మ సిద్ధంగా లభించింది. అమెరికాలో జన్మించి చైనాలో పెరిగిన యుద్ధ కళాయోధుడు బ్రూస్ లీ. బ్రూస్ లీ చిన్నతనంలోనే హాంకాంగ్ వెళ్ళి అక్కడే పెరిగాడు. ఆయన తండ్రి ఓ ఒపెరా గాయకుడు, భాగకాల నటుడు కావడంతో చిన్న వయసులోనే బ్రూస్ లీ తండ్రి ద్వారా థియేటర్ కళను, తల్లి ద్వారా శాంతి భావనను అర్థం చేసుకున్నాడు. అతని తండ్రి లీ హోయ్ చున్ చైనాలో ప్రముఖ కంఠ కళాకారుడు. చిన్నప్పుడే హాంకాంగ్కు తిరిగిపోయిన కుటుంబం అక్కడే స్థిరపడింది. బాల్యంలోనే బ్రూస్ లీ 20కి పైగా చైనా సినిమాల్లో చిన్నపిల్లల పాత్రలను ధరించాడు. అయితే ఈ చిన్ని నటుడికి చిన్న వయసులోనే కోట్లాట్ల మీద మక్కువ ఎక్కువ. స్కూల్లో తోటి విద్యార్థులతో తరచూ గొడవ పడేవాడు. పక్కనే ఉన్న కుంఫు మాస్టర్ వద్ద విన్స్ చున్ శైలి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించాడు. యుప్ మ్యాన్ అనే గొప్ప గురువు నుంచి కుంఫు నేర్చుకుంటూ సాధారణ బాలుడిలా కాకుండా కాస్త అసాధారణ మార్గంలో తన జీవితాన్ని ప్రారంభించాడు. అయితే హాంకాంగ్ వీధుల్లో ఎక్కువ గొడవలు చేయడంతో అతని తల్లిదండ్రులు అతన్ని అమెరికా పంపించేశారు. అక్కడి నుండి అతని జీవితం మరింత ఆసక్తిగా మారింది. సియాచిన్లో అతని జీవితం కొత్త పునాదులు పడ్డాయి. కుటుంబ స్నేహితుల సహాయంతో చదువు మొదలుపెట్టాడు. పొద్దున్న స్కూల్ చదువుతూనే రాత్రి ఒక రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేశాడు. ఇలా చిన్నతనం నుంచి బాధ్యతలను అలవాటుగా చేసుకున్నాడు. ఈ క్రమంలో బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్స్ పై ఉన్న అంతులేని ప్రతిభ మరో అవకాశాన్ని కల్పించింది. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విన్స్ చున్కి అమెరికాలో మరో రూపం ఇచ్చే ప్రయత్నం చేశాడు. కేవలం పోరాట కళ మాత్రమే కాకుండా తత్వాన్ని కలిపి పాశ్చాత్య పద్ధతులకు అనుగుణంగా రూపాంతరం చేశాడు. తనదైన శైలిని రూపొందించాడు. అదే జీట్ కూన్ డో. అలా అమెరికాలో బ్రూస్ లీ ప్రయాణం మొదలైంది. క్లాస్ రూమ్లలో చదువుతూనే పార్కుల్లో మార్షల్ ఆర్ట్స్ క్లాసులు మొదలుపెట్టాడు. కాలిఫోర్నియాలో గురువు, తత్వవేత్తగా మారాడు బ్రూస్ లీ. అతని స్పీడ్, అతని దూకుడు చూడడానికి వచ్చిన వారికి ఆశ్చర్యానికి గురి చేసేవి. ఈ క్రమంలో క్రమంగా అమెరికాలో యుద్ధ కళల గురువుగా పేరు తెచ్చుకున్నాడు బ్రూస్ లీ.
చిన్న చిన్న డెమాన్స్ట్రేషన్స్, మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్స్ అక్కడే హాలీవుడ్ కళ్ళు అతనిపై పడేలా చేశాయి. అప్పటిదాకా థాయిలాండ్, చైనా వరకే పరిమితమైన యుద్ధ కళలు బ్రూస్లీ చేతిలో అమెరికా రోడ్ల మీద కనిపించసాగాయి. అమెరికా వచ్చాక బ్రూస్లీ సాధించిన గొప్ప లక్షణం ఎవరూ లేకుండా ఒంటరిగా ఎదగడం. తన శరీరం, తన కళ, తన తత్వం అన్నింటినీ తానే మలుచుకున్నాడు. అమెరికా వచ్చాక బ్రూస్లీ యాక్టర్ కాదు, యోధుడు కాదు, తత్వవేత్త అయ్యాడు. ఒక మార్గదర్శిగా మారాడు. సియాటల్ నుంచి ఆక్లాండ్, ఇక అక్కడి నుంచి లాస్ ఏంజలస్. అమెరికాలో బ్రూస్లీ ప్రయాణం మాత్రం కేవలం భౌగోళికంగా మాత్రమే మారలేదు, మనిషిగా కూడా అతను రోజుకో అడుగు ఎదిగాడు. మార్షల్ ఆర్ట్స్ గురువు అనిపించుకున్న బ్రూస్ అంతే వేగంగా సెలబ్రిటీలకు ఓ తత్వవేత్తగాను, యోధుడిగాను మారిపోయాడు. సంపద కాదు, శరీరం కాదు, మనిషికి అసలు ఆకర్షణ ఆలోచన అని బ్రూస్లీ అనేవాడు. అతని మాటలు కొందరికి జీవితాన్ని మార్చే వ్యాఖ్యలుగా మారాయి. హాలీవుడ్ నిర్మాత విలియం డోసియర్ ఒక మార్షల్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్లో బ్రూస్లీ ప్రదర్శన చూసి ఆశ్చర్యపోయాడు. ఇలాంటి ఫిజికల్ కంట్రోల్, ఇలాంటి స్పీడ్, ఇలాంటి గ్రేస్ అతనెప్పుడు చూడలేదు అన్నాడు. అదే సమయంలో అమెరికాలో బ్యాట్మ్యాన్, ది గ్రీన్ హార్నెట్ వంటి సీరియల్స్కు మంచి డిమాండ్ పెరిగింది. అప్పుడు వచ్చిన అవకాశం. ది గ్రీన్ హార్నెట్ 1966లో టీవీ సీరియల్కి బ్రూస్లీ కటో పాత్రలో ఎంపికయ్యాడు. కేవలం సహాయ పాత్రే అయినా బ్రూస్లీ నటన, ఫైటింగ్ స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అతని ఫైట్ ఓపెన్ మౌత్తో చూస్తుండేలా చేశాయి. అతని యాక్షన్ కళ్ళు అప్పగించి చూసేలా చేశాయి. అదే సమయంలో అతనిపై విమర్శలు వచ్చాయి. అతని వేగం కెమెరా పట్టలేకపోతుందని అనేవారట. ఇక ఇతర ఫైటర్లు ఆ స్పీడ్కు భయపడేవారట. అయితే అమెరికాలో బ్రూస్లీకి అడ్డంకులు కూడా ఎదురయ్యాయి. అప్పట్లో ఆసియా యాక్టర్లకు పూర్తి హీరోగా అవకాశాలు రావడం చాలా పెద్ద విషయం. బ్రూస్లీకి కూడా అదే ఎదురైంది. చైనీస్ యాక్టర్కు, అది కూడా యుద్ధ కళల యోధుడికి ప్రధాన పాత్ర అంటే ఎవ్వరూ రిస్క్ తీసుకోవడానికి రెడీ కాలేదు. అయినా బ్రూస్ వెనకడుగు వేయలేదు. అమెరికాలో అవకాశాలు, అభినందనలు ఉన్నప్పటికీ అతడు తన అసలైన దారిని వెతుక్కుంటూ తిరిగి హాంకాంగ్ వెళ్ళాడు. కానీ ఆయన హాంకాంగ్ చేరుకునేసరికి అక్కడి ప్రజలు ఆయన్ను గుర్తుపట్టేలోపే ఆయన టీవీ సీరియల్ ది గ్రీన్ హార్నెట్ చైనా టీవీలో కటో షోగా ప్రసారమై పెద్ద హిట్ అయింది. అతడి ఫేమ్ అక్కడికి ముందుగానే చేరిపోయింది. అదే మళ్ళీ ఆయన జీవితంలో కొత్త మలుపు. ఇక్కడే నా కథ మొదలవుతుంది అని అనుకున్నాడు. అమెరికా అతన్ని పట్టుకోలేకపోయినా ఆసియా అతన్ని మరిచిపోలేదు. చిన్నప్పుడు చైనా సినిమాల్లో నటించిన బాల నటుడిగా గుర్తించిన జనాలు అమెరికా నుంచి వచ్చిన తర్వాత బ్రూస్లీని యుద్ధ కళల దేవుడిగా చూశారు. అందుకే అతను హాంకాంగ్ వచ్చేసరికి వరుస సినిమా అవకాశాలు అందుకున్నాడు. డైరెక్టర్లు, నిర్మాతలు, సినీ స్టూడియోలు అతని చుట్టూ చేరాయి. అంతకుముందు అమెరికాలో కనీసం ఒక్కడు కూడా హీరో ఛాన్స్ ఇవ్వలేదు. కానీ హాంకాంగ్లో హీరో ఛాన్సులు వచ్చాయి. అలాంటి సమయంలో బ్రూస్లీ తీసుకున్న మొదటి సినిమా ది బిగ్ బాస్. ఇది కేవలం యాక్షన్ సినిమా కాదు, చైనీస్ వాతావరణంలో మానవ నైజాలు, కుటుంబం, అన్యాయంపై పోరాటం వంటి ఎమోషన్లతో నిండి ఉన్న కథ. బ్రూస్లీ ఆ సినిమాలో చేసిన ఫైట్స్ చూస్తే మతిపోతుంది. అతడి బాడీ మూమెంట్స్, పంచింగ్ పవర్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ చైనీస్ సినీ ప్రపంచాన్ని షేక్ చేశాయి. ఈ సినిమా విడుదలైన వెంటనే హాంకాంగ్ బాక్స్ ఆఫీస్ రికార్డులు పగలకొట్టేసింది. ఎవరు ఊహించని రేంజ్లో విజయాన్ని అందుకుంది. బ్రూస్లీ ఒక్కసారిగా ఒక నేషనల్ ఐకాన్ అయిపోయాడు. సినిమా హాళ్లు జనాలతో ఊపిరాడని స్థితికి వచ్చాయి. దీంతో నిర్మాతలు మరో సినిమా తీయాలనుకున్నారు. అదే ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ. ఈ సినిమా మరింత ఘన విజయాన్ని సాధించింది. జపనీస్ దుర్మార్గాన్ని ఎదిరించిన చైనీస్ యువకుడిగా బ్రూస్లీ పాత్ర ప్రేక్షకుల గుండెల్లో దూసుకెళ్లింది. అందులోని ఫైటింగ్ సీన్స్ ఇప్పటికీ యాక్షన్ ఫిల్మ్ హిస్టరీలో బెస్ట్గా గుర్తింపు పొందాయి. అతడు సాధారణంగా కొట్టేవాడు కాదు. ప్రతి కిక్తో, ప్రతి పంచ్తో ఒక సందేశం ఇచ్చేవాడు. బలహీనులపై దాడి చేయకూడదని చెప్పకనే చెబుతూ ఉండేవాడు. అంతేకాదు, శరీరాన్ని ఆయుధంగా మారిస్తే మనిషి ఎంత శక్తివంతుడవుతాడో చూపించాడు. 2 సినిమాలు బ్రూస్లీని కేవలం స్టార్గా మాత్రమే కాకుండా ఒక యుద్ధ కళల సంచలనంగా మార్చేశాయి. అతడి యాక్షన్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ అలాగే అంతకుముందు ఏ ఆసియా నటుడు కూడా అందుకోలేని స్థాయికి చేర్చేశాయి. ఇక అక్కడి నుంచి ఆయన కథ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయిందని చెప్పాలి. బిగ్ బాస్,
ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ సినిమాలతో ఆసియా మొత్తం అతడి పేరుతో మారుమ్రోగిపోయింది. దీంతో హాలీవుడ్ మళ్ళీ బ్రూస్లీ వైపు చూడక తప్పలేదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం అప్పుడు బ్రూస్లీ అనే కొత్త యుద్ధ కళను చూస్తోంది. అది కేవలం ఫైటింగ్ కాదు, అది ఒక స్పిరిట్. అదే సమయంలో బ్రూస్లీకి హాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఆ పిలుపు అంతర్జాతీయ స్థాయిలో నిలిచిపోయే సినిమాకు కారణమైంది. అదే ఎంటర్ ది డ్రాగన్. ఇది తొలి హాలీవుడ్ హాంకాంగ్ కలయికతో రూపొందించిన మార్షల్ ఆర్ట్స్ సినిమా. వార్నర్ బ్రదర్స్ వంటి ప్రముఖ సంస్థ ఈ సినిమాకు భాగస్వామ్యగా మారింది. గొప్ప స్క్రిప్ట్, భారీ బడ్జెట్, ప్రపంచ ప్రదర్శన. కథలో బ్రూస్లీ ఒక స్పెషల్ ఏజెంట్ పాత్రలో నేర నిరోధక శిబిరంలోకి చొరబడి ఆ సంస్థను అంతం చేయాల్సిన మిషన్లో ఉన్న యోధుడిగా కనిపించాడు. కానీ ఆ పాత్రలో ఆయన చూపిన తత్వం, ధైర్యం, యాక్షన్ అన్నీ కలిపి స్క్రీన్ మీద అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఎంటర్ ది డ్రాగన్ చిత్రం విడుదల కావడంతో ప్రపంచ సినీ రంగం షాక్ అయింది. ఇప్పటి వరకు వాళ్ళు చూసిన యాక్షన్ సినిమాలన్నీ గాల్లో కలిసిపోయాయి. బ్రూస్లీ బాడీ కంట్రోల్, ఫుట్ వర్క్, ఫైటింగ్ స్టైల్, టైగర్ లాంటి కళ్ళతో ఇచ్చిన ఎమోషన్స్ ఇవన్నీ ఒక సరికొత్త యాక్షన్కు పునాది వేసేశాయి. ఈ సినిమా చూసిన విమర్శకులు మెచ్చుకున్నారు, ప్రేక్షకులు మైమరిచిపోయారు. తూర్పు పడమర అన్న తేడా లేకుండా బ్రూస్లీ అంటే మార్షల్ ఆర్ట్స్ దేవుడు అన్న నమ్మకం అందరికీ పెరిగింది. ఎంటర్ ది డ్రాగన్ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. అమెరికాలోని యూత్, యూరప్ ప్రేక్షకులు, ఆఫ్రికాలోని ఫిల్మ్ ఫ్యాన్స్, ప్రపంచం మొత్తం అతడి ఫ్యాన్స్గా మారిపోయారు. ఈ సినిమాతో బ్రూస్లీ సినిమా ప్రపంచానికి మాత్రమే కాదు, సంస్కృతి ప్రపంచానికే ఒక శకంలా మారిపోయాడు. యుద్ధ కళల్లో అతడు తీసుకువచ్చిన ఆత్మవిశ్వాసం, ఫోకస్, ఆలోచన శక్తి వెండి తెర ద్వారా కోట్లాది మందికి చేరింది. దీంతో బ్రూస్లీ ఇకపై హీరో కాదు, ఒక ఐకాన్. ఒక్క సినిమాతో ప్రపంచ చరిత్రలో తన స్థానం ముద్ర వేసిన మహానుభావుడు అయ్యాడు. కానీ ఈ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందే విషాదం చోటు చేసుకుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం అప్పుడు బ్రూస్లీ అనే కొత్త యుద్ధ కళను చూస్తోంది. అది కేవలం ఫైటింగ్ మాత్రమే కాదు, అది ఒక స్పిరిట్. అదే సమయంలో బ్రూస్లీకి హాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఇక ఆ పిలుపుతో అంతర్జాతీయ స్థాయిలో నిలిచిపోయేటువంటి సినిమాకు కారణమైంది. ప్రపంచం మొత్తం అతడి ఫైటింగ్ స్టైల్ను ఫాలో అవుతూ ఉంది. అలాగే ఎంటర్ ది డ్రాగన్ రిలీజ్కి రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక దేశంతో సంబంధం లేకుండా బ్రూస్లీ పేరైతే మారుమోగుతూ వస్తోంది. అలా బ్రూస్లీ జీవితంలో తొలిసారిగా అతడి కలలు నిజం కాబోతోన్న టైంలో ఆకస్మికంగా ఓ విషాద వార్త వినిపించింది. 1973 జూలై 20. బ్రూస్లీ వయసు అప్పటికి కేవలం 32 ఏళ్లు మాత్రమే. జీవితంలో దూసుకుపోయే సమయంలో బ్రూస్లీ మరణ వార్త ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. ఆ రోజు అతను హాంకాంగ్లో తన కొత్త సినిమా గేమ్ ఆఫ్ డెత్ గురించి చర్చించేందుకు తన మిత్రురాలు, నటీమణి బెట్టీ టింగ్పే తీసిన ఇంటికి వెళ్ళాడు. అక్కడ తలనొప్పి కారణంగా ఎక్వాజిక్ అనే ఒక పెయిన్ కిల్లర్ మాత్ర తీసుకున్నాడు. ఆ మాత్ర తీసుకున్న కొన్ని గంటల్లోనే బ్రూస్లీ చనిపోయాడు. ఆయన్ను హాస్పిటల్కు తీసుకెళ్లేసరికి డాక్టర్లు ప్రకటించిన మాట ఒక్కటే, డెడ్ బై ద టైమ్ హీ అరైవ్డ్. అంటే బ్రూస్లీ ప్రయాణం అక్కడ ముగిసిపోయింది. అయితే ఆ మరణం మాత్రం అక్కడితో ఆగిపోలేదు. ఎందుకంటే ఆ మరణం చుట్టూ పలు అనుమానాలు, కథనాలు, కుట్రలు పుట్టుకొచ్చాయి. బ్రూస్లీ చనిపోవడం ఎవరికీ నమ్మశక్యం కాలేదు. ఆరోగ్యంగా కండలు తిరిగిన శరీరంతో ఆధ్యాత్మిక జీవన విధానం పాటించే వ్యక్తి ఇలా ఒక్కసారిగా ఎలా చనిపోతాడని ప్రశ్నించారు. కెమికల్ ఎలర్జీ వల్ల మృతి అని అధికారికంగా వెల్లడించిన పలువురు మిత్రులు, అభిమానులు ఇది సహజ మరణం కాదు అన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అతడి సినిమా ఎదుగుదల నచ్చని కొందరు అసూయతో ఇలా చేశారని విమర్శలు వినిపించాయి. ఇవే కాదు, షాడో గ్రూప్స్, డ్రగ్స్ మాఫియా, అంతర్జాతీయ ద్రోహులు అంటూ పలు వార్తలు వినిపించాయి. అంతేకాదు, బ్రూస్లీ మీద చైనీస్ కరెట్ సమితి కోపంగా ఉందని, అతడు మార్షల్ ఆర్ట్స్ సీక్రెట్లు వెస్టర్న్ ప్రపంచానికి పంచడంతో వారు శాపం పెట్టారని కూడా అన్నారు. కానీ నిజం ఏదైనా కావచ్చు, ప్రపంచాన్ని జయించిన బ్రూస్లీ గుండె ఆగిపోయింది. కానీ అతని ఆత్మ, అతని తత్వం, అతని ప్రభావం యుగ యుగాల పాటు నిలిచిపోతుంది. అతడి మరణం ఒక ఎండ్ కాదు, అది ఓ లెగసీ.
బ్రూస్లీ యుక్త వయసులోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మరణంపై రకరకాల ఊహాగానాలు ప్రచారం సాగాయి. మరి హత్య అని కొందరంటుంటే, కాదు కుట్ర అని మరికొందరు, ఇలా రకరకాల పుకార్లు షికారు చేస్తూ ఉండేవి. మరి ఆ పుకార్లన్నింటినీ కూడా చెక్ పెడుతూ దాదాపు 49 ఏళ్ల తర్వాత, అంటే 2022లో బ్రూస్లీ మరణానికి కారణం ఏంటో కనిపెట్టారు నిపుణులు. దీని ప్రకారం చూస్తే అతడు సెరిబ్రల్ ఎడెమా అంటే మెదడువాపు వ్యాధితో ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. శవ పరీక్ష సమయంలో కూడా బ్రూస్లీ మెదడు 1575 గ్రాముల వరకు ఉబ్బినట్టుగా వెల్లడైంది. ఇక సగటు 1400 గ్రాముల కంటే ఎక్కువగా ఉంది. మరి ఈ వాపు కారణంగానే బ్రూస్లీ చనిపోయి ఉంటాడని పరిశోధకులు నిర్ధారించారు. independent.co.uk అందించిన నివేదిక ప్రకారం చూస్తే హైపోవాట్రిమియా వల్ల ఎడెమా ఏర్పడిందని పరిశోధకులు పేర్కొన్నారు. అంతేకాదు ఆయనకు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా బాగా వేధించాయని, అది కూడా అతను చనిపోవడానికి ఒక ప్రధాన కారణమైందని శాస్త్రవేత్తలు క్లినికల్ కిడ్నీ జర్నల్లో ప్రచురించడం కూడా జరిగింది. ఈ మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ మరణం వెనక ఉన్నటువంటి కారణాన్ని నిపుణులు ఏమైనా చెప్పుకొచ్చారో తెలుసా? అయితే బ్రూస్లీ మరణంపై ఇప్పటికీ కూడా ఎన్నో కథలుగా ప్రచారంలో ఉన్నాయి. అతన్ని స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారని ఆరోపించేవారు లేకపోలేదు. ఏది ఏమైనా కూడా ఒక గొప్ప లెజెండ్ చిన్న వయసులోనే చనిపోవడం అనేది ఎంతో బాధాకరమని ప్రపంచవ్యాప్త బ్రూస్లీ అభిమానులంతా కూడా నేటికి బాధపడుతూనే ఉంటారు. ఇది ఓ లెజెండ్ బ్రూస్లీకి సంబంధించిన జీవిత కథ. మరో స్పెషల్ లైఫ్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.